దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. హల్లెలూయా. భయపడకుడి అనే అంశం మీద మీతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాను. దేవుని చిత్తం. ఇలాగూ దేవుడు ఒక అంశాన్ని ఇచ్చి 40 విధాలుగా దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి, పాత క్రొత్త నిబంధనల నుండి మీకు వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఏ అపాయమునకు నేను భయపడను అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఐ ఫియర్ నో ఈవిల్. ఏ అపాయమునకు నేను భయపడను. 23వ దావీదు కీర్తన 4వ వచనంలో ఉంది, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడను అంటే, నీవు నాకు తోడై ఉండు. దేవుని తోడు చాలా గొప్పది. ఎవరు నీకు తోడు లేకున్నా ఉన్నా దేవుని తోడు కావాలని నువ్వు మరణం వరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఉంటే నాకు చాలు, నీ నీడ చాలు, నీ చూపు చాలు అని పాట పాడతాం కదా. ప్రార్థన కూడా చేయాలి. నువ్వు ఉంటే నాకు చాలు అయ్యాను. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనల్ని నడిపించగల దేవుడు. హల్లెలూయా. హీ లీడ్స్ యూ అంటిల్ డెత్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ హిస్ ప్రెజెన్స్ విల్ బీ విత్ యూ. యూ విల్ బీ స్టేయింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అంటే ఆయన తోడు అంత ముఖ్యం మనం. అందుకే కీర్తనకారుడు తన అనుభవంతో అంటున్నాడు, దావీదు రాసిన కీర్తన ఇది, నువ్వు నాకు తోడు ఉండాలి. విత్ యూ ఐ కెన్ ఫేస్ ఎనీ డేంజర్స్, విత్ యూ ఐ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజెస్. నీతో కలిసి నేను ఎన్ని సవాళ్ళైనా జీవితంలో నేను ఎదుర్కోగలను. నీవు లేకుంటే అంత్య శూన్యమే. నువ్వు రావాలి నాతో. దావీదుకు దేవుని సన్నిధి కావాలి. ఆయన గొర్రెల కాపరి. ఆయన గొర్రెలను విడిచి ఎక్కడ వెళ్ళాడు. మీరు కాపరి గురించి నేర్చుకుంటే మీకు తెలుస్తుంది కాపరి స్వభావం. కాపరికి ఒక స్వభావం ఉంది, ఏంటంటే గొర్రెలను వదిలేసి కాపరి ఎక్కడ వెళ్ళాడు. గొర్రెలకు కాపరికి ఒక చక్కని బాండ్ ఉంటుంది, బంధం. అంటే ఆ గొర్రెలను వదిలిపెట్టి, ఒంటరిగా వదిలిపెట్టి ఆ కాపరి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళాడు. గొర్రెలను కాపాడడం, గొర్రెలతో ఉండడం, గొర్రెల దాహం తీర్చడం, గొర్రెల ఆకలి తీర్చడం, గొర్రెలతో నడవడం, పచ్చిక బయలుకు తీసుకొని వెళ్ళడం, నీటి కాలువల యుద్ధకు నడిపించడం, ఆకలి దప్పులు తీరిపోయిన తర్వాత మరి చల్లని ప్రదేశంలో దాన్ని పరుండబెట్టి దాని ప్రాణానికి సేద తీర్చడం, తర్వాత దాన్ని మంచి మార్గంలో నడిపించడం, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలులో నడిపాడు కాపరి. He will choose the nice way so that he can lead the flock in a perfect manner. గొర్రెకు ఏది సంభవించినా కాపరికి బాధ కలుగుతుంది. గొర్రెకు గాయాలైనప్పుడు వెంటనే ఆ గాయాన్ని కడతాడు. ఆకలైనప్పుడు ఆకలి తీరుస్తాడు. దాహమైనప్పుడు దాహం తీరుస్తాడు. శత్రువుల ముందు భోజనం బల్ల సిద్ధపరుస్తాడంట. అక్కడ గుడ్డేలుగులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, క్రూరమైనవి. గొర్రె మాంసం చాలా రుచి కదా, పట్టి దాన్ని చంపి తినేస్తాయి. కానీ వాటి బారి నుండి కునుకక నిద్రపోక దాన్ని ఏం చేస్తాడు, కాపాడుతాడు. గొర్రెలు నిద్రపోతాయి, కాపరి నిద్రపోడు. ఎందుకంటే కాపరి గొర్రెలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ హిస్ ఫ్లాక్. హీ ఈజ్ రెడీ టు గివ్ అప్ హిస్ లైఫ్. అందుకే యోహాను సువార్త
10వ వచనం 11వ వచనం ఇది. ఆయన గొర్రెలకు జీవమును సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. కానీ మరొకడు ఉన్నాడు, విరోధి, సాతానుడు. వాడు గొర్రెలను చీల్చి చెండాలం చేయడానికి వచ్చినాడు. దొంగతనము, హత్యను, నాశనమును చేయడానికి వచ్చినాడు సాతానుడు. కానీ గొర్రెలు ఎవరి స్వరం వినాలి? నీ మేలుగొరే మంచి కాపరి స్వరం వినాలి. నా గొర్రెలు నా స్వరము విను, అవి నన్ను వెంబడించు, నా చేతిలో నుండి వాటిని ఎవరు అపహరింపలేరు. ఎంత మంచి మాట. కాపరికి లోబడడం నేర్చుకోవాలి గొర్రెలు. అంటే అబండెంట్ లైఫ్ వెన్ యూ ట్రస్ట్ యువర్ షెపర్డ్. ఈ కాపరిని మేలే కోరుతాడు. నూనెతో నీ తల ఏం చేస్తాడంట? అంటుతాడంట. దేవుని స్తోత్రం. చిన్న బిడ్డలు పుట్టగానే నూనె మాడదు. ఎందుకు నూనె పెడుతున్నారు ఇప్పుడు అంటే మాడ అదరకూడదు, చిన్న బిడ్డది మాడ అదరకూడదని నూనెతో అంటుతారు. అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని టెన్షన్స్, ఎన్ని భయాలు, ఎన్ని ఆందోళనలు, వ్యర్థమైన విచారాలు, ఇవన్నీ కొట్టిపోయడానికి కాపరి నిన్ను నూనెతో ఏం చేస్తాడు? తల అంటుతాడు. నువ్వు నెమ్మదిగా ఉండడానికి. నో టెన్షన్, నో స్ట్రెస్, నో యాంగ్జైటీ. కాపరి చెప్పినట్టు వినాలి అంతే. ఫాలో ద షెపర్డ్. నన్ను వెంబడించమంటున్నాడు యేసు ప్రభువు చాలా మార్లు. నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తానన్నాడు. అలాగే చేసినాడు. చెప్పి చేయకుంటుంటాడు ప్రభు. కాబట్టి నూనెతో నీ తల అంటుతాడంట. శత్రువుల ఎదుట నీకు భోజనం బల్ల సిద్ధపరుస్తాడు. శత్రువులు చూస్తూ ఉంటాయి కొండ మీద నుండి క్రూర మృగాలు. కానీ ఇక్కడ పచ్చిక గల బయల్లో కాపరి తన దుడ్డు కర్ర, తన దండం పెట్టుకుంటాడు. దండం ఎందుకంటే శత్రువు వస్తే కొట్టేస్తాడు. దండం మరి యొక్క ఉపయోగం, ఈ గొర్రెలు చాలా బుద్ధి లేని జంతువులు అంటే దీనికి కాపరి అవసరం. కాపరి లేకుంటే ఇవి అన్నీ ఎక్కడ పోతాయి? దారి తప్పి క్రూర మృగాలకు ఎరగా మారిపోతుంది. కాబట్టి కాపరి స్వరం ఎప్పుడు వినాలి దాన్ని. ఇవందరూ క్రైస్తవ నాయకులు తెలుసుకుంటే ఈ సత్యం తెలుసు వాళ్ళకు. ఆల్వేస్ దే షుడ్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద షెపర్డ్. వారికి ఎవరో గొంతు వినబడితే దానికి తృప్తి ఉండదు. నా గొర్రెలు నా స్వరం విను. ఎంత గొప్ప మాట అది. కాపరిగా నువ్వు ఉంటే నీ స్వరం వినిపిస్తూ ఉండాలి. నేను ఒరిస్సా పోయినప్పుడు ఆ పాస్టర్, నన్ను పిలిచిన పాస్టర్తో చెప్పిన, ఆయన అనేక మందిని పిలిచి కూడికలు ఏర్పాటు చేస్తాడండి. చెప్పినప్పుడు నేను అన్నాను, సరే మంచిదే, కానీ నీ స్వరం నీ సంఘము వినాలి. నీవు దర్శనం కలిగిన వ్యక్తివి, నీకు ఇచ్చినాడు ఆ భారం. కాబట్టి వేరెవరికి ఇచ్చి నువ్వు తప్పుకోకూడదు. నీ గొర్రెలన్నీ నీ స్వరాన్ని వింటూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకిచ్చిన దర్శనం, నీకిచ్చిన భారం, నీకిచ్చిన తలంపు అది అమల్లోకి రావాలి అంటే నీ స్వరం వినిపించాలి. దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సంఘం కూడా కాపరి స్వరం వింటూనే ఉండాలి. నేను కావాలంటే రిటైర్ చేసుకోవచ్చు, ఈ సర్వీస్ అన్నింటి తీసుకొని గమన హాయిగా ఉండేసి 4 పాస్టర్లు పెట్టుకొని నడిపించవచ్చు. కానీ నాకు దేవుడిచ్చిన భారం, దేవుడు నాకు ఇచ్చిన మంద, నా స్వరం వింటూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షుడ్ హియర్ మై వాయిస్. అఫ్ కోర్స్ దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ కీపింగ్ కో షెపర్డ్స్. ఎందుకంటే విస్తారంగా సేవ పెరిగిపోయిన తర్వాత మనము మరి ఇతర సేవకుల సహాయం కావాల్సి వస్తుంది. అక్కడ కూడా చేపలు విస్తారమై వలలు మిగిలిపోతుంటే సంజ్ఞలు చేసి వారు సహాయకులను పిలిచినారండి. అలాంటి పరిస్థితి వస్తుంది. కానీ ఊపిరున్నంత వరకు కాపరి తన గొర్రెలకు తన స్వరం వినిపిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇట్ లవ్స్ ద షెపర్డ్స్ వాయిస్. ఏదో ఒక బాండ్ పెట్టేసినాడు దేవుడు. అది ఆ బాండ్ దట్ కీప్స్ దెమ్ వెరీ హెల్తీ, హ్యాపీ, కరేజియస్, కాన్ఫిడెన్స్. అది ఎప్పుడు గమనించాలి కాపర్లు. అందుకే ఇక్కడ నూనెతో తల అంటుతాడంట. నా గిన్నె ఏమవుతుంది? నిండి పొర్లిపోయే అనుభవం. ఇంకో మాట, నేను బ్రతుకు దినములన్నీ క్షేమములే నన్ను వెంబడించు, చిరకాలము నేను దేవుని సన్నిధిలో ఉంటాను. దేవుని స్తోత్రం. దిస్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ద 23rd Psalm. అయితే
23వ కీర్తన సండే స్కూల్ నుండి నేర్పిస్తారు కదా, పిల్లలు కంఠపాఠంగా చెప్తారు, పెద్దలు కూడా చెప్తారు. నేను చూసినప్పుడు ఈ కీర్తనలో దాదాపు 70కి పైగా దావీదు మహారాజు రాసినాడు, కౌరవ కుమారులు రాసిన, రాసాపు రాసిన కీర్తన ఉంది. ఈ కీర్తనలో మీరు చూస్తే భయానికి సంబంధించిన కొన్ని కీర్తనలు ఉంది. అవి మీకు వర్ణించాలని నేను మరి నాకు తలంపు వచ్చింది. ఒకటి ఆల్రెడీ 91వ కీర్తన, అది మీరు చదివితే మీ భయం తొలగిపోతుంది. 27వ కీర్తన భయమును పారద్రోలేదు. 46వ కీర్తన, ఇప్పుడు 23వ కీర్తన. ఇలాంటి కీర్తనలు మీరు చదువుతూ ఉండాలి, ఎప్పుడు చదువుతూ ఉండాలి. ఎప్పుడో చదివినానని కాదు, చదువుతూనే ఉండాలి. అయితే మీకు అలాంటి ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఒక పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఇది 1000 పాటల పుస్తకంలో ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. మీరు ఒక్కొక్క వరుస ధ్యానిస్తే మీకు చాలా కార్యాలు దేవుడు బయలుపరుస్తాడు. ఇక్కడ యెహోవా మన కాపరి అని ఉందా? యెహోవా నా కాపరి, పొజెసివ్ అన్నమాట. ఈజ్ మై షెపర్డ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. అంటే 1-to-1 రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు ఆ బంధం ఉండాలి. మన దేవుడు, మా కుటుంబానికి దేవుడు, మా బంధువులకు దేవుడు కాదు, నీ దేవుడు కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరతలన్నీ తీరుస్తాడంటాం పౌలు ఫిలిప్పీ 4:19. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను తప్పిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను గట్టెక్కిస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నా శరీర రుగ్మతలన్నీ తొలగిస్తాడు. అలాంటి బంధం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. 962వ పాట. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెదను పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెదను యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి
పోర్లుచున్నది, నూనెతో నా తలను అభిషేకము చేయుం, నా హృదయము నిండి పోర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్, చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం, సంతసముగనుందున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం, సంతసముగనుందున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్, యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. Do you feel the presence of God? Hallelujah. అయితే ఈరోజు మన అంశం, ఏ అపాయమునకు భయపడను. 23వ కీర్తన 4వ వచనం. దాని ముందున్న వరుస, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను. ఒక మిషనరీ గురించి నేను చదివినాను. ఆయన నశించే ఆత్మల గురించి ఉన్న భారంతో తన ఉద్యోగం వదిలేసి, తన సంపత్ అంతా వదిలేసి, ఆయన కొండ జాతులు, కోయ జాతులు, అడవి జాతుల మధ్యలో వెళ్ళినాడంట. వెళ్ళి యేసు ప్రభు యొక్క సువార్త అందిస్తున్నాడంట. ఆయన దేవుని సేవ చేస్తూ ఉండగా లుకేమియా అనే ఒక వ్యాధి సోకిందంట. బ్లడ్ క్యాన్సర్ లాగా. అంటే ఆ వ్యాధి ద్వారా ఆయన క్షీణించిపోతున్నాడు. కానీ తన మిత్రులకు లేఖ రాస్తున్నాడంట, నాకు ఈ వ్యాధి ఉంది, కానీ ఈ వ్యాధితో పాటు యేసు సన్నిధి నేను అనుభవిస్తున్నాను అన్నాడంట. వ్యాధి కంటే ఎక్కువగా నేను దేవుని సన్నిధితో నింపబడుతున్నాను, నాకు భయం లేదు, నాకు దేవుని వెలుగున్నది నా చుట్టూ, నాకు ధైర్యం ఉన్నది. ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ సిక్నెస్ అన్నాడు. అలాగూ మరి చెప్పగలగాలి దేవుని బిడ్డలు. చూడండి, దైవ కార్యం కొరకు వెళ్ళినాడు, అక్కడ వ్యాధి సోకింది. దీర్ఘకాలం దేవుని సేవ చేసినాడు. మానవ రీతిగా ఆలోచిస్తే ఇంతగా సేవ చేసినానికి ఈ జబ్బు ఎందుకు వచ్చిందని అంటారు కదా. కానీ నీ తలంపులు కావు, దేవుని తలంపులు. నీ మార్గములు కావు, దేవుని మార్గాలు. నీ ఆలోచనలు కావు, దేవుని ఆలోచన. గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ ఎవ్రీ ట్రయల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సంభవించే ప్రతి శ్రమకు దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఈరోజు ఆ మిషనరీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి వ్యాధి సోకినా దేవుని సన్నిధితో నింపబడ్డాడని, ఆయన ఏ అపాయం నాకు భయపడలేదని. అప్పుడు రాసినాడంట, నేను చీకటి కాదు అనుభవించేది, నేను ఈ గాఢాంధకారపు లోయ అనుభవంలో గొప్ప దేవుని వెలుగు అనుభవిస్తున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? గాఢాంధకారపు లోయలో నీవు నేను సంచరించినా ఏ అపాయమునకు మనము భయపడం. హల్లెలూయా. నా కాపరి నాకు తోడుగా. నీ కాపరి నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాడు. కొన్నిసార్లు గొర్రెలు వదిలేస్తే అంట, పిచ్చి గొర్రెలు, బుద్ధి లేని గొర్రెలు.
ప్రతి జంతువుకి బుద్ధి ఉంటుంది. గాడిద దాని సొంత స్థలాన్ని వదిలేసి బయటికి పోయినా అది వచ్చేస్తుందంట సొంత దొడ్డి. ఇట్ నోస్ ద వే బ్యాక్. ఎద్దు కూడా తన కొట్టాన్ని ఎరుగుతుందంట. ఏషియా 1వ అధ్యాయంలో ఉంది మాట. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాడి దొడ్డి ఎరుగును. కానీ మానవునికి బుద్ధి లేదు. అందుకే ఈ మానవుని ఏ జంతువుతో పోల్చినారు? గొర్రెలు. అన్యులు మనల్ని గేలు చేస్తారు కదా, ఏమంటారు? వీళ్ళు గొర్రెల్లా. మనం సంతోషించాలి అప్పుడు. అవును, మేము గొర్రెలు, మాకు ఒక కాపరి ఉన్నాడు. మీరు గొర్రెలు గారు, మీ కాపరి లేడు. నేను మీ కాపరిని, మీరు నేను మేపెడు గొర్రెలు. హల్లెలూయా. ఆయన మంచి కాపరి. ఒక గొర్రె మందను విడిచి కొన్నిసార్లు తెలివి తక్కువతంతో ఎక్కడో వెళ్ళిపోతుంది. మరి నేను చాలాసార్లు ఈ అమలాపురం, కాకినాడ ఈ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మార్గంలో కారు పోతుంటే చూస్తాను. ఐ లవ్ దట్ సీన్. గొర్రెలు గుంపు, మంచి ఒక పెద్ద మంద గొర్రెలు, దానికి కాపరి దుడ్డు కర్ర దండం పట్టుకొని నడుస్తాడు. ఏదో ఒక సపోర్ట్ చేస్తాడు, అన్నీ అలర్ట్ అయిపోతుంది. అంతవరకు అవి ముందు తల కిందకి వేసుకొని, అసలు ఎటు చూడదు ఏంటి గొర్రె అనిపించింది నాకు. ఎందుకంటే దానికి ఏం అవసరం లేదు. ఈ లోకంలో అటు ఇటు చూడదు అది. అది ఇట్లా తల కిందకి వేసుకొని డింగు 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 నడుస్తుంది. కాపరి స్వరానికి అలర్ట్ అవుతుంది అన్నమాట. కొన్ని ఏం చేస్తాయంటే మందను వదిలేసి సొంత చిత్తానికి వెళ్ళిపోతాడు. అందుకే కాపరి శ్రద్ధ అంతా ప్రతి గొర్రె మీద ఉంటుందండి. అది అన్నీ ఒకే రీతిగా ఉంది, కానీ కాపరి ప్రతి గొర్రెను గుర్తుపడతాడంట. దేవునికి స్తోత్రం. అంటే హీ నోస్ ఇట్ బై నేమ్. పేర్లు కూడా పెడతాడంట దాన్ని. మనకు చూస్తే ఒక్కటేలా కనబడుతుంది, అన్ని యూనిఫామ్ వేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ కాపరికి ఒక్కొక్క గొర్రె తెలుసు అన్నమాట. ఏదైనా మిస్ అయితే కాపరి వెంటనే అలర్ట్ అయిపోతాడు, జాగ్రత్త పడతాడు. అది ఆ గొర్రె కనబడతలేదు ఏంటి, ఊరుకోడంట కాపరి. దాన్ని వెతికి వెంటాడే వరకు, దొరికేంత వరకు. ఈ 99 గొర్రెలను కూడా ఒక దగ్గర కూర్చి పెట్టేసి వెళ్తాడంట. అది ఇంకో పెద్ద మర్మం. లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే ఒక్కటి దారి తప్పితే 99 గొర్రెలను కూడా వదిలిపెట్టి ఆ దారి తప్పిన గొర్రె కొరకు ఎన్ని ముళ్ళైనా, ఎన్ని రాళ్ళు రప్పలైనా ఆ కాపరి శ్రమపడి ఎక్కడుంది అని వెతికి దొరికినప్పుడు ఎంతో సంతోషం. దాని భుజాల మీద వేసుకొని దాన్ని ముద్దాడి తిరిగి మందలోకి చేరుస్తాడు. అది మంచి కాపరి లక్షణం. దేవుని స్తోత్రం. దొంగ కాపర్లు ఉంటారు, ఉట్టి వాళ్ళ డబ్బు చాలు, దశంభాగాలు చాలు, కానీ వాళ్ళు ఎటుపోతే ఏంటి, వాళ్ళు చస్తే ఏంటి, పుస్తే ఏంటి. అలా కాదు కాపరి స్వభావం ఉండాల్సింది. కాపరికి తన గొర్రెల మీద శ్రద్ధ ఉంటుంది. అందుకే యేసుప్రభు ఒక ఉపమానంలో అంటున్నాడు, లూకా సువార్త 15వ అధ్యాయంలో, ఒక తప్పిపోయిన గొర్రె తిరిగి మందలోకి చేర్చబడితే పరలోకంలో గొప్ప సంతోషం అంట. దేవుని స్తోత్రం. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి ఆ మందలో చేర్చబడితే దేవునికి ఎంత సంతోషం, పరలోకంలో ఎంత సంతోషం. అందుకే మీరు సువార్త సేవ చేస్తున్నప్పుడు మీకు దేవుడు పిలిపిస్తే బీ కన్సర్న్ అబౌట్ ఎవ్రీ లాస్ట్ పర్సన్ దట్ గాడ్ లవ్స్, దట్ నేచర్ గాడ్ లవ్స్. పోతే ఏంటి, వస్తే ఏంటి కాదు. షుడ్ టేక్ ఇంట్రెస్ట్. ప్రార్థన చేయాలి, వాళ్ళకు పేర్లు పెట్టి ప్రార్థన చేయాలి. పేరు లేకుండా తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో దెమ్. దట్స్ ద రెస్పాన్సిబిలిటీ. అందుకే చిన్న మందా నీవు భయపడొద్దని ఎందుకన్నాడు? ఎందుకంటే మరి చిన్న మంద గల కాపరి ప్రతి గొర్రెను గుర్తుపడతాడు. మంద పెరిగి పెద్దగా అయిపోతాయి, చాలా కష్టం. ఇట్ గోస్ బియాండ్ కంట్రోల్. మరి ఇక్కడైతే నా గొర్రెలు నేను ఎరుగుదును అంటున్నాడు, అవి నా స్వరం వినును అంటున్నాడు, అవి నన్ను వెంబడించను. హల్లెలూయా. అయితే ఇక్కడ నా కాపరి, నాకు లేమి కలగదు. అది చాలా ఇంపార్టెంట్. అది మీరు గమనించాలా. ఐ హ్యావ్ నో ల్యాక్. నాకేం కొదవలేదు. ఎప్పుడైనా విశ్వాసి ఈ మాట మాట్లాడతారంటే నాకు ఎప్పుడు వినబడలేదు. అన్నీ కొదవలే చెప్తూ ఉంటారు వచ్చి. నాకు అది కొదువు ఉంది, నాకు ఇది కొదువు ఉంది,
నాకు ఇంట్లో అది లేదు, నా ఒంట్లో ఇది లేదు, మా ఆయన మంచోడు కాదు, ఇవే వింటాం కదా. మరి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఈ మాట పలకడం నేర్చుకోండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు కొదువు ఏమీ లేదు. మంచి పాట ఉంది, అది నేర్చుకొని మేము ముందు పాడాలి ఒకరోజు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, నాకేమీ కొదువ నాథుడుండ, ఇక నాకేమీ కొదువ నాథుడుండ. ఈ పాడాలి మీరు, ఎందుకంటే నీకేం కొదవలేదు. నీకు నాథుడు ఉన్నాడు, నీకు కాపరి ఉన్నాడు. కాపరి లేని గొర్రెలు చూసినప్పుడు, యేసుప్రభు యెరూషలేము వైపు వస్తున్నప్పుడు కాపరి లేక తిరుగులాడే గొర్రెలంటే మనుషులు ఒక కట్టుదిట్టం లేకుండా, ఒక నాయకుడు లేకుండా మంచి మార్గంలో నడిపించే కాపరి లేని ఆ గొర్రెలను చూస్తుంటే యేసుప్రభు ఏడ్చినాడంట. లుక్ అట్ హిస్ కన్సర్న్. అంటే ఆయన కూడా కాపరి కదా, ఆయన మంచి కాపరి. అయితే కాపరి లేకుండా చూసి ఏడ్చినాడంట. అంటే సచ్ ఎ సీరియస్ ప్రాబ్లం హ్యావింగ్ నో షెపర్డ్. ఒక కాపరి ఉంటాడు, ఒక మంద ఉంటుంది. అయితే మనము ఈ కాపరిని వెంబడించినంత కాలం, ప్రభువును మనం రక్షకునిగా స్వీకరించి ఆయనను వెంబడించేంత కాలం ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని సంరక్షిస్తాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మన అవసరతలన్నీ తీరుస్తాడు, మనకు విశ్రాంతిని ఇస్తాడు, మన ప్రాణానికి సేద తీరుస్తాడు. శత్రువులు చూస్తుంటే కూడా మనకు భోజనం కరువేమీ రాదు. నూనెతో నీ తల అంటుతాడు, నీ గిన్నె నిండి పొర్లుతుంది. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా. అందుకే మరి గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినా నీకేం భయం? నీ దుడ్డుకర్ర, నీ దండం నన్ను ఆదరించు, నువ్వు నాకు తోడుంటావు. చూడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డుకర్ర, నీ దండం నన్ను ఆదరించు. కాపరి ఉన్నాడు, నువ్వు తోడున్నావు, నీ చేతిలో ఏముంది? దుడ్డుకర్ర ఉంది, దండం. ఇంకా నాకెందుకు భయం? దండము క్రూర జంతువులను కొట్టి పారవేయడానికి, ఈ గొర్రెలకు కూడా క్రమశిక్షణ రావాలని, కొన్నిసార్లు మాట వినని లొంగని గొర్రెలకు కొద్దిగా శిక్షణ. దుడ్డుకర్ర ఎందుకంటే గుబురు గుబురు ఆకులు ఉంటాయి, ఈ గొర్రె కింద చూసడమే అలవాటు, ఏ చురుకుతనం లేదు, కోతిలాగా ఇట్లా చెట్లు కొమ్మలు ఎక్కదు అది, అది ఆకులు తినడానికి కూడా రాదు దాన్ని. అప్పుడు ఈ దుడ్డుకర్రతోటి కొంకిలాగా ఉంటుంది, అది వంచి దాన్ని నోటికి అందిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 ప్రసంగాలు భయపడొద్దని. ఈ మేత ఎవరు వేస్తున్నారు మీకు? ప్రభువు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను నిలబెట్టినాడు పరికరంలాగా, మీకు ఇస్తా ఉన్నాడు మేత. ఒక సహోదరి నాకు మెసేజ్ చేసింది, చాలా భయంలో ఉంది పాపం. మంచి ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చింది, భర్త వదిలిపెట్టినాడు, పిల్లలు వదిలిపెట్టినాడు, చాలా చూడచక్కంది, 50 ఏళ్ల వయసు ఉంటుంది, ఏదో వ్యాపారం అవి ఇవి చేస్తుంది, ఒంటరితనం. అక్కడ నేను దర్శించినాను ఆమెను, ఒక సెల్ కూడా, ప్రేయర్ సెల్ తెరిచినాం. చాలా ఇల్లు కట్టింది, రుణ బాధల్లో పడిపోయింది, బంధువులందరూ గేలి చేస్తున్నారు ఎప్పుడు, వారందరూ అన్యులు. చాలా భయపడుతుంది. ఒకరోజు నాకు ఫోన్ చేసి చెప్పింది, అమ్మా ఇక చాలిస్తాను నా జీవితం, విసిగిపోయినాను, ఎక్కడ ఆదరణ లేదు, ఓదార్పు లేదు, కన్నీళ్ళే నా జీవితంలో మిగిలిపోయింది, నేను చనిపోతే బాగుండు. నేను అలాగేలా చనిపోతావు, నీవు రక్షణ పొందిన స్త్రీవు కదా, ధైర్యం వహించు. కానీ నిన్న వాట్సాప్లో ఆమె ఫాలో చేస్తుందంట, చాలా దూరంలో ఉంటుంది, ప్రతిరోజు నవంబర్ 1వ తారీఖు నుండి ఫాలో చేస్తూ, నేను ఏ టైటిల్ అయితే చెప్తానో ఆ టైటిల్ ఒక 100 సార్లు రాస్తుంది. రాసి మంచి ధైర్యవంతురాలు అయిపోయింది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మాటి మాటికి వింటున్నాను, చాలా నెమ్మది పొందుకుంటున్నాను, భయం తొలగిపోయింది. ఈ టైటిల్ రాస్తున్నాను నేను 100 సార్లు అంటే నాకు చాలా సంతోషమైంది. ఈరోజు టైటిల్ ఏంటి? ఏ అపాయమునకు నేను భయపడను. గాడ్స్ పీపుల్ ఆర్ ఆల్వేస్ హ్యాపీ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ షెపర్డ్ ఇన్ దర్ లైఫ్స్. అంటే దేవుని ప్రజలు సంతోషంగా ఉన్నారు,
అంటే దేవుని సన్నిధి వారితో ఉన్నది, కాపరి వారితో ఉన్నాడు. బ్రతుకు దినములన్నిటను కీడు వస్తుంది, రోగం వస్తుంది, మరణం వస్తుంది, ఏదో పెద్ద భయంకరమైన కార్యాలు జరుగుతుందనే భయం ఉండదు. చూడండి, మీరు గొర్రెలు చూడండి, అది ఏం భయపడదు, అది దాని దారి వింటూ పోతూ ఉంటుంది, కాపరి స్వరం వింటుంది, అంతేగాని ఇక వేరేవేవి లేవు. గొర్రె మాంసము, మరి గొర్రె ప్రతి అవయవం కూడా యూస్ఫుల్ అంట, యూజ్లెస్ కాదని మనం అనుకుంటే ఇదే పిచ్చి జంతువు అని. కానీ చాలా మట్టుకు మనం జంతువులు చూస్తే కొన్ని భాగాలు వాడుకుంటాం, తక్కినని పడేస్తుంటాం కదా. మరి గొర్రె అలా కాదు, దాని పుర్రె కానీ, కళ్ళు కానీ, దాని ఎముకలు కానీ, అన్నీ కూడా ప్రయోజనకరం. ఒక విశ్వాసి కూడా ఈ లోకంలో అంత ప్రయోజనకరంగా ఉండాలని అర్థం. దేవుని స్తోత్రం. సో యూస్ఫుల్, దాని బూరు కూడా యూస్ఫుల్, ఫర్ ఉల్ తయారవుతుంది, అన్నీ యూస్ఫుల్. కాళ్ళు అయితే సూప్ చేసుకొని తాగుతారు బలం కావాలని. అంటే ఒక విశ్వాసి ఈ లోకంలో ఉన్నప్పుడు 100% ప్రయోజనకరంగా ఉండాలి, అదే ధన్యకరమైన జీవితం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ గొర్రె నిశ్చింతగా కాపరి ఉన్నాడు, ఇంకా దానికి బెంగలేదు, ఏ అపాయము రాదు నాకని విశ్వసిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒక మాట మీకు గుర్తు చేస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం, Proverbs 1:33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించు. దేవుని మాట విన్నవాడు ఎలాగుంటాడంట? సురక్షితంగా ఉంటాడు. అందుకే వేకొని లేచి నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, ఉదయంలోనే నా కంఠస్వరం కొరకు వేచి ఉన్నాను, నా కంఠస్వరం నీకు వినిపిస్తాను, నువ్వు సిద్ధపరిచిన కృపావార్త నాకు దయచి. ఇవన్నీ మనం వాక్యంలో చూస్తాం కదా. ఉదయంనే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితంగా నివసించు. వాడు కీడు వచ్చున్న భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. కీడు వస్తున్న భయం లేదంట వానికి. కొందరు నోరు తెరిస్తే భయకంపితమైన మాటలే మాట్లాడతారు. నోరు తెరిస్తే వారు సమస్యలే వెళ్ళగక్కుతూ ఉంటారు. నోరు తెరిస్తే అబ్బా లేని వాటిని ఊహించుకొని వారు భయపడుతూ ఉంటారు. విశ్వాసం అనేది విశ్వాసికి లేకుంటే జీవితం ఒక నరకం. యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ హెల్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. విశ్వాసంతో నీవు ఒక కొండను చూసి ఆజ్ఞాపించిన అది పెకలింపబడి సముద్రంలో పడవేయబడాలంట, జరుగుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కొండ దగ్గర పోయి మీరు ఆజ్ఞాపించడం కాదు, కొండ లాంటి సమస్యలు అన్నమాట. అక్షరార్థంగా కూడా దేవుడు చేశాడని నేనైతే నమ్ముతున్నాను. ఒక ముసలమ్మ ప్రార్థన చేసింది, ఇంటి ముందు ఒక పెద్ద గుట్ట అన్నాడు, ఆమె స్థలంలో ఉందట. అది ఆ గుట్ట తీసే ప్రభా, గుట్ట తీసి నువ్వు కొండను కూడా తీసేస్తానన్నావు ప్రార్థన చేస్తే. నిజంగానే ఒకరోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినారండి, ఇదిగో మీ ఇంట్లో కొండ తీయడానికి మాకు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందన్నారంట. మొత్తం వాళ్ళే పని పెట్టుకొని ఆ గుట్టంతా తొలగించినారు. నువ్వు ఎలా నమ్మితే అలాగూ నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. హల్లెలూయా. కీడు వచ్చిన భయం లేక బ్రతుకుతాడు. భయాన్ని నువ్వు గెంటివేయాలి. షంట్ ఇట్ అవుట్ ఫ్రమ్ యువర్ లైఫ్. నా అనుభవం చెప్తాను. ఒకరోజు అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం రాత్రి అంతా పిల్లలకు అంతా సదిరి చేసి హోంవర్క్ చేపించి బయట పని ఇంటి పని అంతా చూసి అలసిపోయిన పడుకున్నాను. నేను వేరుగా పడుకున్నాను, కొద్దిగా మరి విశ్రాంతి లేదని వేరే రూమ్లో పడుకున్నాను. అప్పుడు కిటికీ దగ్గర గజ్జల సప్పుడు, గల్ 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 అంటూ ఎదురు గజ్జలు సప్పుడు ఏంటి. నేను కొద్దిగా అలర్ట్ అయినా, కిటికీ దగ్గర చెవు పెట్టుకొని విన్నా. అది గల్ 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 ఇంకెక్కువైంది. అది అప్పుడు నా గుండెల్లో దడదడదడమని భయం పుట్టింది అనమాట. ఏంటిది, ఎక్కడో విన్నా లంబాడి దయ్యం అని.
లంబాడి దయ్యం ఇట్లా గజ్జలు వేసుకొని వస్తుందేమో అని చెప్పి నేను అలర్ట్ అయి కూర్చొని వింటా ఉన్నా ఎక్కువ అయిపోతుంది అనమాట. కిటికీ తెరవడానికి కూడా భయం అవుతుంది. లంబాడి దయ్యాలు ఉంటాయని మేము ఒక పాస్టర్ ఫ్యామిలీ కదా, అందరూ వచ్చి ఇట్లా చెప్పుకుంటారు కదా బాధలన్నీ. మేము చిన్నప్పటి నుండి వింటాం అనమాట ఈ భయాలన్నీ. ఇక నాకు తట్టుకోలేనంత భయం అయింది. అయ్యగారు రూమ్ దగ్గర పోయి ఏదో లేవు ఇక్కడ సప్పుడు వస్తుంది అంటే అయ్యగారు కూడా లేచినాడు. అక్కడ నా గజ్జల చప్పుడు అయ్యగారు రూమ్ దగ్గరకు వచ్చింది. అరే ఇదేంది, ఇప్పుడు నా రూమ్లో విన్నాను, ఇప్పుడు చూస్తే ఇక్కడ కిటికీ దగ్గర వస్తుంది. కిటికీ అయ్యగారు ఏం లేదు చూద్దామని చెప్పి కిటికీ తెరిచింది. అక్కడ ఎవ్వరు లేరు, కానీ చప్పుడు మాత్రం బాగా వినబడుతుంది. గల్లు 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 అంటే అయ్యో దేవా ఇదేదంటే. అయితే అయ్యగారు నవ్వుకుంటూ అంటున్నాడు, ఇక్కడ ఏదైనా గుప్త నిధులు ఉన్నాయేమో, దయ్యాలన్నీ ఇక్కడికి వచ్చింది. అయితే తర్వాత నువ్వు పోయి పండుకో ఏం కాదంటే సరే అని ప్రార్థన చేసి పండుకున్నాను. ప్రార్థన చేసినప్పుడు స్వచ్ఛంగా దేవుని సన్నిధిలో ఈ భయం నా నుండి తొలగించండి. అప్పుడు పరిశుద్ధాత్మ నాకు తెలియజేస్తున్నాడు, ఒకలాంటి పురుగులు ఉంటాయంట. ఆ పురుగులు రాత్రి వేళ గల్లు గల్లు అని గజ్జల సప్పుడు దాని ఆ సప్పుడు చేస్తాయి అన్నమాట. అది కూడా నేను ఒక దగ్గర చదివింది గుర్తు చేసినాడు దేవుడు. బంధించి పండుకున్నాను, నాకు మంచి హాయిగా నిద్ర వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వినలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మన విశ్వాసంతో భయాన్ని ఎదిరించాలి, కానీ ఇక దాని మీద కట్టుకుంటూ రావద్దు. ఓహో మా ఇంటి చుట్టూ గుప్త నిధులు ఉందేమో, లంబాడి దయ్యాలు వచ్చి ఇట్లా నాట్యం ఆడుతుందేమో అని అంటే నువ్వు బతకలేవు. ఇంకా భయమే నిన్ను చావగొడుతుంది. ఒక 13-14 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉండేది. అయితే మా అమ్మ రోజు నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసేది. ఎందుకంటే మరి ఆమె భద్రంగా పెంచింది నన్ను. రాత్రి మాట రాకపోయేది, ఏమైందో నాకు తెలియదు, కానీ మాట రాదు, ఒక్క స్వరం రాదు. ఏదో పెద్ద శక్తి వచ్చి నా గొంతు మీద కూర్చొని నన్ను ప్రెషర్ పెట్టినట్టు అనిపించేది. ఆహా అనేది శబ్దం రాకపోయేది. అప్పుడు అమ్మ వచ్చి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసేది. అమ్మ మళ్ళీ విడుదల వచ్చేది, చెమటలు వచ్చేసేది. ఏంటో మరి అమ్మ చెప్పింది అప్పుడు, నీకు ఇలాంటివి ఎప్పుడైనా ఎదురైతే యేసు రక్తం జయం అని చెప్పమన్నది. అయితే అప్పటి నుండి ఆ యవన ప్రాయంలో ఇలాంటిది అనుభవం ఉండేది. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అంటే విడుదల వచ్చేసేది నాకు. ఇప్పుడు కూడా అదే. అంటే మీకు అలాంటి భయం వచ్చినప్పుడు ఒక పెద్ద యుద్ధోపకరణం ఏంటది, యేసు రక్తం ద్వారా నీకు జయం. నువ్వు జస్ట్ పలుకుతూ ఉండు. ఇప్పుడు ఒక అడవిలో ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు, ఒక ముసలతను ఒక యవనస్తుడు. ఇద్దరు సేవకులు ఆ అడవి ప్రాంతాల్లో సువార్త సేవ చేస్తూ, ఈ ముసలితన దగ్గర ఈ నా దగ్గర కంజర ఉన్నట్టు చిరుతలు ఏదో ఉంటుంది కదా, ఇలా పట్టుకొని వాయిస్తారు. అయితే అది ఉందండి. ఇద్దరు దేవుని కార్యాలయం మాట్లాడుకుంటూ వస్తే ఒక పులి ఎదురైంది. పులి ఎదురు కాగానే ఈ యవనస్తుడేమో తొందరగా ఎక్కేసినాడు, చెట్టు కొమ్మ మీద ఉన్నాడు. ముసలోనికి ఎక్కరాదు కదా, మరి ఆయన ఏం చేయాలి? ఆయన చిరుతలు పట్టుకొని యేసు రక్తమే జై, ఏం చేస్తావో చెయ్యి అన్నాడట. ఆ పులి భయపడి ఇదేందో 2 కాళ్ళ పులిలాగా ఉంది, మరి ఇదేందో మృగమో ఏమో అని చెప్పి వెనుక పారిపోయిందట. ఇది నిజ సాక్ష్యమే. అంటే దీని అర్థం నేను స్టడీ చేసినాను, ఎట్లా పారిపోయింది. ఒక మనిషిని చూసి పులి ఎందుకు పారిపోయిందంటే, ఒక మనిషి భయపడినప్పుడు అతని శరీరంలో నుండి భయం అనే ఫ్లేవర్ వస్తుందంట. అది ఆ జంతువు లేక మృగము కనిపెట్టేస్తాను. నువ్వు భయపడినావు అనుకో, భయం అనే ఆ వాసన వస్తుందంట, నీ శరీరం నుండి విడుదల అవుతుందంట. అదే నువ్వు ధైర్యంగా ఉంటే ధైర్యం ఒక వాసన వచ్చేస్తుందంట, దట్ ఫ్లేవర్, కరేజ్ వచ్చేస్తే అమ్మో చంపేస్తాను నన్ను అని చెప్పి అది క్రూరమైంది పారిపోతుందంట. సర్పం కూడా అంతేనంట, భయపడితే కాటేస్తుంది. భయం లేకుంటే అది నీ జోలికి రాదు. డేవిడ్ బ్రైనార్డ్ గురించి విన్నాం కదా, ప్రార్థనలో మునిగిపోయినాడు. ఆ విషసర్పం వచ్చి ముఖం దాకా వచ్చింది, నాలుక ఆడిస్తుంది, కానీ కాటు లేదు. దేవుని ఆజ్ఞ లేకుండా చీమ కూడా గుట్టదని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. అయితే యేసు రక్తం జయం అనాలి ఎప్పుడు, అదొక ఆయుధం. దేవుని మాట విన్నవాడు, దేవుని ఉపదేశం విన్నవాడు సురక్షితంగా ఉంటాడు. ఇక్కడ ఉపదేశము అంగీకరించువాడు అని ఉన్నది సామెతలు 1:33లో. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితంగా నివసించు.
వాడు కీడు వచ్చున్న భయము లేక నెమ్మదిగా హల్లెలూయా. మరి మీరు అడగొచ్చు, ఏం సిస్టర్ మరి దినమంతా భయాలే కదా మాకు, ఎంత వాక్యం విన్నది ఇక్కడే వడిచిపెట్టి మేము వెళ్ళిపోతాం, మళ్ళీ భయాలు మమ్మల్ని ఆవరిస్తుంది అంటే నేను చేసే ఒక చిట్కా మీకు చెప్తాను, నేర్పిస్తాను. నాకు భయాలు ఉంటాయి, కానీ ఐ డోంట్ డ్వెల్ ఇన్ ద ఫియర్స్. భయాలు ఉంటాయి, సేవ చేయాలంటే భయమే కదా. ఈ దినాల్లో సేవ చేయాలి, నిలబడాలి, వాక్యాన్ని ప్రకటించాలి, అది కూడా రిమోట్ ఏరియాస్ వెళ్ళాలి, ప్రయాణించాలి. కొన్నిసార్లు అడవుల్లో కూడా వెళ్ళినామని చెప్పినాం, ఒరిస్సా ప్రాంతంలో. ఇలాంటి భయాలు ఉంటాయి, కొన్ని ధమ్కీలు ఉంటాయి, కొందరు ఇంట బయట పోరాటం, ఇవన్నీ సర్వసహజం ఇది. కానీ ఇది ఛేదించుకుంటూ వెళ్ళి దైవ కార్యం చేయాలంటే భయంతో చేయాలన్నా, భయాన్ని ఎక్కడ తేవాలి? నా కాళ్ళ క్రిందికి తీసుకురావాలి. సాతానుడు మన కాళ్ళ క్రింద చితక కొట్టిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా. సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక కొట్టిస్తాను. ఎక్కడుంది ఈ మాట? రోమన్స్ 16:20. అయితే మరి నేనైతే ఏం చేస్తానంటే, నాకు డైరీ ఉంది, పర్సనల్ డైరీలో అన్ని భయాలు రాస్తాను. ప్రతి భయం, ప్రతి విధమైన భయం, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ధైర్యం లేక ఎలాగున్నప్పుడు అన్నీ రాస్తాను. రాసి ఒక్కొక్క దానికొరకు ప్రార్థన చేస్తాను. అన్నిటికీ జవాబులు వచ్చేస్తాయి, దేవునికి స్తోత్రం. తర్వాత ఒక రోజు వినాక నేను అన్నిటి కొరకు ప్రార్థన చేసినాను కదా, అని చూస్తే డన్ 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 100% యూ కెన్ ట్రస్ట్ గాడ్. దేవునికి స్తోత్రం. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో వ్యర్థమైన వాటి కొరకు ఇంత ఎనర్జీ లాస్ అయింది కదా, ముందే నేను ధైర్యంగా ఉండాల్సింది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు కదా, నేనెందుకు భయపడ్డాను? దావీదు కూడా భయము సంభవించి వేళ ఆయన ఏం చేసేది, ఆయన టెక్నిక్ ఏంటి? 34వ కీర్తన 4వ వచనం చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నేను విచారణ చేసినాను. విచారణ చేయడం అంటే యు ఆర్ సబ్మిటింగ్ ఆల్ యువర్ ఫియర్స్ టు గాడ్. దేవునికి అప్పగిస్తున్నావు నీ భయాలన్నీ. నాకు ఇది భయం అవుతుంది, అది భయం అవుతుంది, ఇది భయం అవుతుంది, అన్ని భయాలన్నీ దేవుని దగ్గర పెట్టినప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. కొన్ని భయాల నుండి తప్పించి కొన్ని భయాలు అలాగే పెడతాడా? దావీదు తన అనుభవం ద్వారా ఏమంటున్నాడు? నాకు కలిగిన కొన్ని భయాలు తీసేసినాడని కాదు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను తప్పించాను. హల్లెలూయా. 6వ వచనం చూడండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. ఇక్కడ కూడా శ్రమలు కొన్ని నివారణ వచ్చింది, మరికొన్ని మిగిలిపోయినట్టు కాదు. శ్రమలన్నిటిలో నుండి తప్పించే దేవుడు, దేవునికి స్తోత్రం. భయములన్నిటిలో నుండి విడిపించే దేవుడు. అందుకే దావీదు రాసిన కీర్తనలో ఆయన అనుభవం అది. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ షెపర్డ్. చాలా చోట్ల చెప్తాడు కదా, గొర్రెల దొడ్డిలో నుండి నన్ను పిలుచుకున్నావు, మరి అంత తక్కువ స్థాయి నుండి నన్ను నీవు పైకెత్తినావు, సింహాసనం మీద కూర్చోబెట్టినావు. నేను ఏ పాటి వాడను, గొర్రెలను మేపుకునేవాడిని. తన అన్నలు కూడా గద్దిస్తారు కదా, రే గొర్రెలు ఎవరి భాష వచ్చినావు నువ్వు, ఇక్కడ గొలియాత్తో యుద్ధం ఆడడానికి వచ్చినావు, ఆ గొర్రెలన్నీ ఏవి అని అడుగుతాడు కదా పెద్దన్న. 1 సమూయేలు 17వ అధ్యాయంలో ఉంది అది. అంటే ఈజ్ ఆక్యుపేషన్ ఈజ్ ఫీడింగ్ ద ఫ్లాక్, టెండింగ్ ద ఫ్లాక్, మెండింగ్ ద ఫ్లాక్. తండ్రి అప్పగించినాడేమో పని, ఈ గొర్రెలు చూసుకో. మరి దినమంతా గొర్రెలతోనే ఉన్నాడు. గొర్రెల శాస్త్రం బాగా వస్తుంది దావీదు. ఆ గొర్రెలు ఈయన కాపరి. అప్పుడే దేవునితో ఉన్న సంబంధం కోరిలేట్ చేస్తున్నాడు అన్నమాట. ఆయన నా కాపరి, నేనే విధంగా నా గొర్రెలు కాపాడుతున్నాను, పోషిస్తున్నాను, సంరక్షిస్తున్నాను, గాయం కడుతున్నాను, వాటి గురించి ఆలోచిస్తున్నాను, వాటిని నీతి మార్గాలు నడిపిస్తున్నాను, దానికి కావలసినవన్నీ నేను సమకూరుస్తున్నాను. అలాగే నా కాపరి యెహోవా నా కాపరి, యేసే నా కాపరి, నాకే కొదువ లేదు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. విశ్వాసి అనే పేరు మాత్రమే కానీ ఎప్పుడు విచారమే. మిమ్మల్ని గొర్రెలు అనొద్దు. గాడిదలు అంటే బాగుంటుందేమో, కోపం వస్తుంది కదా. మీరు గొర్రెలు అంటే మరి గొర్రెలకు ఉన్న స్వభావం ఉందా? లేదు. గుర్రాలా, గాడిదలా? మరి ఏంటి మీరు? మీరు గొర్రెలు, ఆయన మన కాపరి. దేవునికి స్తోత్రం. గొర్రెలకు చింత లేదు, విచారం లేదు. గొర్రెలు పూర్తిగా కాపరి మీద ఆధారపడుతుంది.
Totally it is committed to the shepherd for its well-being. It does not lack anything. ఏ కొదవ లేదు. ఒక దగ్గర నిన్న వాక్యం చదువుతుంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఒకటి ఇచ్చి ఒకటి వదిలిపెట్టాడు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నిన్ను దీవిస్తాడు, నీ భార్యను భర్తను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతాడు. వ్యర్థమైన భయాలతో నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీకున్న సామర్థ్యాన్ని కోల్పోతున్నావు. పిచ్చి పిచ్చి భయాలు అన్నమాట. ఆ భయాలన్నీ కూడా బంధించాలి. ఉదయకాలం లేచి ప్రార్థనలు, ఐ బైండ్ ఎవ్రీ ఫియర్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నా కాపరి, నాకే కొదువ లేదు, నాకే భయం అవసరం లేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను. పిరికివాడు రోజుకు 1000 సార్లు వస్తాడంట. ఏ కవర్డ్ డైస్ 1000 times every day, but the valiant face death only once అంట. దేవుని స్తోత్రం. అది మనం క్రైస్తవులం కాబట్టి ఆ వన్స్ కూడా మనకు ప్రమోషనే, ప్రమోటెడ్ టు గ్లోరీ. అది చావనం మనం. నేను అన్ని భయాల గురించి మీతో వాక్యం అందించాలని దేవుణ్ణి సహాయం అడుగుతున్నాను. మరణ భయం, పాప భయం, రోగ భయం, కీడు వస్తుందన్న భయం, లేమి అనే భయం, ప్రార్థనకు జవాబు రాదేమో అనే భయం, ఈ భయాలన్నిటి నుండి ఈ 40 రోజుల్లో పూర్తి విడుదల మీకు కలుగునుగాక. హల్లెలూయా. ఒక మనిషికి భయమే లేకుంటే నిజంగా ఎంత వీరుడైపోతాడో, ధీరుడైపోతాడో. భయం అనేది ఒక పిశాచి. భయం అనేది ఒక పీడ, ఒక పీడ. విశ్వాసి ధైర్యంగా ఉండాలి, లేకుంటే పేరన్నా మార్చుకో, స్వభావం అన్నా మార్చుకో. యూ డోంట్ రిక్వైర్ దట్ లేబుల్ ఇఫ్ యూఆర్ ఆల్వేస్ ట్రెంబ్లింగ్ విత్ ఫియర్. కీడు వస్తున్న భయం లేక వాడు నిర్భయంగా ఉంటాడంట. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని ఉపదేశాన్ని అంగీకరించినాడు, దేవుని మాట విన్నాడు. దేవుని మాట వింటే భూప్రజలందరికంటే నిన్నేం చేస్తాడంట, హెచ్చిస్తాడు. అక్షరాల మీరు చూడగలుగుతారు. కొందరు దేవుడు ఎంత దీవిస్తాడంటే దే విల్ బి ఆన్ ద టాప్. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందివాడుగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఎన్ని ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు ఆశీర్వాదాలు చదవాలి విశ్వాసి. దీవించు ప్రభు, దీవించు ప్రభు. ఎలా దీవిస్తాడో నీకు తెలియాలి కదా. 14 verses relate to blessings from God, Abraham's blessings. 15 నుండి 68 వరకు శాపాలు, శాపాలు, శాపాలు. 14 మరి వరుసలేమో దీవెన. 15 నుండి 68 వరకు శాపాలు. ఆ శాపాలు నిన్న చదివినాను, ఉట్టి చదువుతాను అప్పుడప్పుడు. అన్ని భయాలే. భయం అనేది ఒక పెద్ద శాపం. ఈడ చూస్తే భయము, నీళ్ళు చూస్తే భయము, నిప్పు చూస్తే భయము, అన్ని భయాలు అన్నమాట. మనిషిని చూస్తే భయం, జంతువుని చూస్తే భయం. అలా బిక్కు బిక్కుమని బ్రతకకూడదు. హ్యావ్ గాడ్ అండ్ షంట్ అవుట్ యువర్ ఫియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ భయం నీకు అవసరం లేదు. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినా ఏ అపాయం నువ్వు భయపడకూడదు. బికాస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుని సన్నిధి, యేసు సన్నిధి నీకున్నది. నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు నిర్విచారంగా ఉండు. కాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ ద లార్డ్. హీ విల్ సస్టైన్ యూ. హీ విల్ నెవర్ సఫర్ ద రైటియస్ టు బి మూవ్డ్. దేని గురించి చింతించొద్దని ఫిలిప్పి 4:6లో నువ్వు చింతించిన ఎత్తు మూరడు ఎక్కువ కాదని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. పేతురు అంటున్నాడు, ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. మీ హృదయం ఎప్పుడు కలవరపడనీయదు. గొర్రెల్లో కలవరం ఉండదు చూడండి, ఏం భయపడదు. అది రోడ్డు దాటడానికి కూడా భయపడదు. ఎందుకంటే కాపరి ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు. రోడ్డు కూడా దాటిస్తాడు. ఏ యాక్సిడెంట్ కాదు, ఏ ప్రమాదం కాదు, దానికి కాన్ఫిడెన్స్ అన్నమాట. కానీ చాలామంది పొద్దున్న లేవని ఈరోజు ఏదో అయ్యేటట్టే ఉంది. ఈరోజు నా పిల్లలు బయటికి పోతున్నారు, మరి ఏమవుతారో, నా మా ఆయన ఏమవుతాడో, ఇవన్నీ ఈ భయాలు నీ మీదకి వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ రూటెడ్ ఇన్ క్రైస్ట్, యేసులో నీ పునాది స్థిరంగా లేకుంటే నీవు భయం వల్లనే మరణం అయిపోతావు. ఏ భయం నీకు అవసరం లేదు, మరణ భయం అవసరం లేదు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చు. కృప, క్షేమము, ఇవి రెండు కూడా ఆశీర్వాదాలే కదా. తర్వాత యోహాను సువార్త 1:16లో ఉంది, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి
కృప వచ్చునంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్, హత్తి ఉత్తి గట్టి గాయ పెంచును, వింతగువాని ప్రేమా సేవలు సంతోషించుదను. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయు, నా గిన్నె నిండించి పొర్లి పారాజేసి. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయును, నా గిన్నె నిండించి పొర్లి పారాజేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మాదాన మెచ్చేను, వడిగా వాణి సాయమున జయమున వెళ్ళెదను. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మాదాన మెచ్చేను, వడిగా వాణి సాయమున జయమున వెళ్ళెదను. యేసునాదు కాపరివాని వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛజలము చెంత నీచును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరమును అనివి తీర్చును. ముందు ముందు వెళ్ళుచు ముందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరమున తనివి తీర్చును. యేసునాదు కాపరివాని వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును. హత్తి ఉత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతగువాని ప్రేమా సేవలు సంతోషించును. హత్తి ఉత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతగువాని ప్రేమా సేవలు సంతోషించును. యేసునాదు కాపరివాని వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. గాఢాంధకారపు లోయలో సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసు నా కాపరి, నాకు లేమి కలగదు. అవును ప్రభువా, మేము గొర్రెలము, నువ్వు మేపెడు గొర్రెలం, నువ్వు మా మంచి కాపరి. మంచి కాపరి ప్రాణం కూడా పెడతాడు గొర్రెల కొరకు. సిలువలో మా కొరకు నీ ప్రాణం పెట్టినావు, నీ రక్తం కార్చినావు. ఇంత మంచి కాపరి మాకు ఉన్నాడు కాబట్టి మాకు భయం లేదు. మేము అపాయంలో ఉన్నా మాకు ఏ కీడు సంభవించదు.
కీడు వచ్చిన భయం లేక మేము ముందుకు సాగుతాం. మా కాపరి స్వరం వింటాం, వెంబడిస్తాం. కాపరి మాటలు మేము అంగీకరిస్తాం, దాని ప్రకారం మేము నడుచుకుంటాం. నీ ఉపదేశం అంగీకరించిన వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటాడని వాక్యంలో మేము చూస్తున్నాం. నీ స్వరం మాకు ఎంత మధురం నాయన, నీ స్వరం మాకు వినిపిస్తూ ఉన్నావు. నీ గొర్రెలు భయపడకూడదని నీ చిత్తమై ఉన్నది. చిన్నమందా మీరు భయపడకూడదని సెలవిచ్చినావు. అవును తండ్రి, నువ్వు మంచి కాపరి. నిన్ను మేము అనుకరించడానికి, నీ స్వరం వినడానికి, నువ్వు చెప్పినట్టు మేము చేయడానికి, నిన్ను కలిగి ఉండడానికి, నీ మందను విడిచి వేరొక మార్గంలో పోకుండా, నీ చిత్తానికి విరుద్ధంగా ఏ పని చేయకుండా, నీ యొక్క సంరక్షణలో, పోషణలో, నీ యొక్క ఆధీనంలో మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. మాకు పరిపూర్ణమైన జీవాన్ని దయచేయమని, భయాన్ని పారద్రోలమని, ఏ భయమునకు బెదరక విశ్వాసులు నీలో స్థిరంగా నాయనా నీలో పటుత్వం కలిగి జీవించడానికి, సాక్షులుగా ఉండడానికి మాకు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల
ప్రభుకీయను క్రైస్తవా.